అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి మన యొక్క సబ్స్క్రైబర్స్ ఒక అతను మనకి కామెంట్ చేయడం జరిగిందండి. సో కామెంట్ చేసిన వెంటనే తనకి నెంబర్ ఇవ్వడం జరిగింది. సో తను డైలీ మనల్ని ఫాలో అయితే అవుతారండి. సో తనైతే అన్నోన్గా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి యాడ్ అవ్వడం జరిగింది. ఈ తల్లి కొందరం పథకంలో రీజన్ పేమెంట్ స్టేటస్ అనేది మనకి జూన్ 12 తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు చెక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇద్దరు చిల్డ్రన్స్ అయితే ఉన్నారండి. వాళ్ళు రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫాదర్ మదర్ అలాగే అన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రావడం జరిగింది. సో తను 20 తారీఖున మనకి గ్రివెన్స్ అనేది అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసినాక నిన్నటి వరకు మనకి జాయింట్ కలెక్టర్ దగ్గర మనకి పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఈరోజు ఉదయం అనేది మనకి అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి తను పర్సనల్గా నాకు కాల్ చేసి డేటా అనేది మొత్తం వాట్సాప్ ద్వారా పెట్టడం జరిగిందండి. సో ఆ డేటా అనేది నేను చెక్ చేయడం జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో తను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో బ్రదర్, మనము ఇలా చేశాము కదా, నాకు అన్నోన్గా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రావడం జరిగింది, నేను గ్రివెన్స్లో పెట్టడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ చేయండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే 100లో 1-2 మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అందులో ఆ సార్ అయితే ఉంటాడు కంపల్సరీగా. సో తను ఎప్పటికీ నేను మర్చిపోను. సో ఎందుకంటే తను ఆలోచన విధానం నాకు నచ్చిందనమాట. సో మీరు వీడియో చేస్తున్నారు కదా, యూట్యూబ్ చేస్తున్నారు కదా, తల్లి కొందరం పథకం సంబంధించి చాలామందికి సమస్య ఉన్నాయి. సో నాకు ఇలా క్లియర్ అయింది, నేను గ్రివెన్స్లో పెట్టాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా ఇంకొక 10 మందికి తెలియజేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదైతే మంచి విషయమే. నేనైతే ఆ సార్ని ఎప్పటికీ మర్చిపోను. సో ఇక్కడ వాళ్ళు డేటా అనేది మనకి షేర్ చేయడం జరిగిందండి. డేటాని కూడా మనకి షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు జూన్ 12 తారీఖున మనకి తల్లి కొందరం పేమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా కూటమి ప్రభుత్వం. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు రీజన్ రావడం జరిగింది, ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో 12,000 రూపాయలు కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెప్పేసి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రావడం జరిగింది. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు గ్రివెన్స్లు కూడా పెట్టడం జరిగింది. సో ప్రతిసారి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతామని చెప్పేసి అన్నారు. సో మంచిగా వీడియో చేస్తారు బ్రదర్ అని చెప్పేసి నాకు కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చెక్ చేయడం అయితే జరిగిందండి. వాళ్ళకి గ్రివెన్స్ స్టేటస్ కూడా చెక్ చేయడం జరిగింది. సో మొన్నటి వరకు మనకి జాయింట్ కలెక్టర్ దగ్గర పెండింగ్ క్లియర్ అవ్వడం జరిగింది, వాళ్ళకి అప్రూవ్డ్ కూడా అవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నేను చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ఆప్షన్ దగ్గర ఎస్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఎస్ అని లేకుండా నో అని చెప్పేసి రావడం. సో వీళ్ళకి అమౌంట్ పడుతుందా లేదని చెప్పేసి మనము వెయిట్ చేయాలి. ఎందుకంటే గ్రివెన్స్ అనేది ఈ రోజుకి మనకి అప్రూవల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అప్రూవల్ అయితే చేయడం జరిగింది. గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళకి నిజంగా అర్హత ఉండి అర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు, అర్హత ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో గ్రివెన్స్లను పెట్టుకుని ఉంటారు, అలాంటి వాళ్ళకి అమౌంట్ వేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఇది ఇంకా ఈ నెల వరకు అయితే కంటిన్యూ ఎండింగ్ వరకు అయితే మనకు జరుగుతుందండి. ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ కూడా పడడం అయితే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ సార్ చెప్పిన విధానం ఏంటంటే అమౌంట్ పడినప్పుడు కూడా ఒకసారి మీకు కాల్ చేస్తాను, మరీ వీడియో చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో తను నాకు ఆ డేటా అనేది మొత్తము పంపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీగా చూపిస్తాయి ఇక్కడ. సో వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రావడం జరిగింది, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది లేదు. సో ఏ విధంగా గవర్నమెంట్ డేటా తీసుకుందో మనకు తెలియదు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు నేను వాళ్ళకి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే నాకు సెండ్ చేయడం జరిగిందండి. సో ఆధార్ నెంబర్ బేసిక్ ద్వారా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టార్క్ అప్లికేషన్ స్టేటస్ అంటే పేమెంట్ స్టేటస్ అని మీకు చూపిస్తాను. వాళ్ళకి ఏ రీజన్ వచ్చింది పేమెంట్ స్టేటస్ దగ్గర అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను టార్క్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ మనకి చైల్డ్ ఐడి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఏ విధంగా వస్తుంది వాళ్ళకి రీజన్ అనేది మీకు చూపిస్తాను. తర్వాత గ్రివెన్స్లో పెట్టారు, వాళ్ళకి అప్రూవల్ అని చెప్పేసి కూడా రావడం జరిగింది. అది కూడా మీకు ఎంప్లాయీస్ స్టేటస్ దగ్గర నో అని చెప్పేసి రావడం జరిగింది. క్లియర్గా మీకు 1 by 1 అయితే పిక్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, 1 by 1 మీకు పిక్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అనేది వాళ్ళది కాపీ చేస్తానండి. సో నేను కాపీ చేసి మీకు చూపిస్తాను. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎవరైతే గ్రివెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి అప్రూవల్ అయితే కన్నా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క గ్రివెన్స్ అనేది క్లియర్ అయిందో లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి సచివాలయం దగ్గరికి వెళ్ళి. సో నేను ఇక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ ఉంది కదా. సో నేను క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి అప్లికేషన్ డేట్ అనేది జూన్ 12వ తారీఖున మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇనెలిజిబుల్ రావడం ఉంది. ఇక్కడ చూడండి మనకి హౌస్ హోల్డ్ మెంబర్ వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ డ్రైవింగ్ టు శాలరీ మోర్ దెన్ 10,000 అంటే మనకి గైడ్లైన్స్ పరంగా పట్టణాలు అయితే 12,000 రూపాయలు, గ్రామాల్లో అయితే 10,000 రూపాయలు పొందినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనెలిజిబుల్ అనమాట. సో వీళ్ళకి రాంగ్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళు నిజంగా అయితే ఎంప్లాయీస్ అయితే కాదండి. సో వీళ్ళకి ఈ విధంగా రావడం వల్ల వీళ్ళు ఎమ్మడి గ్రివెన్స్ అనేది పెట్టడం జరిగింది. అంటే 20వ తారీఖున గ్రివెన్స్ పెట్టారు. ఆ గ్రివెన్స్ అనేది ఈరోజు మనకి అప్రూవల్ అని చెప్పేసి రావడం ఉంది. అప్రూవల్ అయిన వెంటనే మరొకసారి స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే మనము 60 ప్యాలెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ల్యాండ్ ఉందా, 4 వీలర్ ఉందా, అలాగే అర్బన్ ప్రాపర్టీ ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా క్లియర్గా చూపించడం జరిగింది. సో చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి నేను బ్యాక్ వస్తున్నానండి. సో బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను, స్కీమ్ ఎలిజిబిలిటీ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను, అలాగే గ్రివెన్స్ కూడా మీకు చూపిస్తానండి. సో నేను ఇప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేద్దాం. సో స్కీమ్ ఎలిజిబిలిటీ కన్నా ముందు గ్రివెన్స్ చెక్ చేద్దాం. వాళ్ళు ఏ డేట్లో గ్రివెన్స్ పెట్టారు, వాళ్ళకి ఇప్పుడు అప్రూవల్ అయిందా ఇంకా పెండింగ్ ఉందా అని చెప్పేసి చూపిస్తాను. సో మీకు పిక్ కూడా చూపిస్తానండి మీకు ప్రతిదీ. సో ఇక్కడ నేను గ్రివెన్స్ మోడల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి టాప్ గ్రివెన్స్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గ్రివెన్స్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో నేను సెలెక్ట్ అని చెప్పేసి గ్రివెన్స్ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది మీకు చూపిస్తాను. సో నేను పెట్టారో వాళ్ళకు అప్రూవల్ వచ్చిన తగిన ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీరు జెన్యున్గా ఎలిజిబుల్ అయి ఉండాలండి. సో మీరు విద్యుత్ మీటర్ సంబంధించి 3 మీటర్స్ ఉన్నాయి అయినా కూడా మేము అప్రూవల్ అయిందని చెప్పేసి చెక్ చేసుకుంటే అది ఇనెలిజిబుల్ కిందకి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో జెన్యున్గా ఉండాలి. జెన్యున్గా ఉంటే కన్నా ఖచ్చితంగా మీకు వస్తుంది. సో నేను ఇక్కడ గ్రివెన్స్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో గ్రివెన్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, సో క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేస్తున్నాను ఒకసారి. సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో చూడండి మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు గ్రివెన్స్ అనేది మనకి 20వ తారీఖు అంటే జూన్ 12 అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు 20వ తారీఖు గ్రివెన్స్ అని పెట్టడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి వీళ్ళకి అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది. వీళ్ళ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సర్వీస్ నేమ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఉందా లేదా ఎస్ఆర్నో అని చెప్పేసి ఉంటుందండి. మనకి హౌస్ హోల్డ్ డేటాలో సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు చెక్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టూడెంట్ కానీ అలాగే ఫ్యామిలీలో ఉన్నటువంటి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. సో ఫ్యామిలీలో ఎనీబడి ఎవరు ఆధార్ నెంబర్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు అండి. సో మీకు ఎంటర్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఆధార్ నెంబర్ అయితే తీసుకున్నాను ఆ వ్యక్తి దగ్గర. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఏం లేదు. సో మనకి క్లియర్ అవడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. హౌస్ హోల్డ్ డేటాలో మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఉన్నారా లేదని చెప్పేసి కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి వెట్ ల్యాండ్ ఎంత ఉంది, డ్రై ల్యాండ్ ఎంత ఉంది, ప్రాపర్టీ ఎంత ఉంది, అలాగే వెహికల్ ఏమైనా ఉందా, అలాగే ఎంప్లాయీస్ చూడండి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ అని నో అని చెప్పేసి రావడం జరిగింది. మీకు రీజన్ కూడా ఫస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఎంప్లాయీస్ అని నో అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే గ్రివెన్స్ పెట్టుకున్న వాళ్ళు, మీరు గ్రివెన్స్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు నిజంగా అర్హత ఉండి అర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేసుకుంటారో ఆ గ్రివెన్స్ అనేది మీకు అప్రూవల్ అయితే మటుకు సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ల్యాండ్ సంబంధించి కావచ్చు, 4 వీలర్ సంబంధించి కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అంటే మీరు అర్హత ఉంది కానీ ఇక్కడ మీకు అనర్హత లిస్టులో రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఒకసారి మీకు స్టేటస్ అనేది అప్రూవల్ అయ్యింటే మటుకు గ్రామ వార్డు సచివాలయంలో మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెక్ చేసుకోండి. అక్కడ మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వీళ్ళకైతే క్లియర్ అవ్వడం జరిగిందండి. సో వీళ్ళకి అమ్మఒడి వేస్తారా లేదని చెప్పేసి, సో వీళ్ళకి తల్లి కొందన పథకం అనేది రిలీజ్ చేస్తారా లేదని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ముఖ్యంగా వీళ్ళకైతే క్లియర్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఈ విధంగా అతను ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ చేయండి, నాకు క్లియర్ అయింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇలాంటి సమస్య ఉంటే కన్నా వాటి మీద మనము
ఒక వీడియో చేసి మీకు క్లియర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదండి తల్లి వందనం పథకం సంబంధించి గ్రివెన్స్లో పెట్టినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినటువంటి వ్యక్తికి మనకు అప్రూవల్ అయిన వెంటనే క్లియర్ అవ్వడం జరిగింది. సో సంబంధించి గ్రివెన్స్లో పెట్టినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినటువంటి వ్యక్తికి మనకు అప్రూవల్ అయిన వెంటనే క్లియర్ అవ్వడం జరిగింది. సో క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.